జనగణన వేళన మళ్ళీ మరొకసారి చర్చకు వస్తుంది. జనగణన తర్వాతన పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన, మళ్ళీ మాకు అన్యాయం జరిగిపోతుంది అనేటటువంటిది. 2029 ఎన్నికలు మోడీకి అతిపెద్ద పరీక్ష కాబోతున్నాయి. ఎలా ఫేస్ చేస్తాడో ఇప్పటి నుంచిన సైకలాజికల్గా బీజేపీ గనక కార్యకర్తల్ని ప్రజల్ని సిద్ధం చేసుకోకపోతే ఆ నెగిటివ్ ప్రచారం చాలా సులభంగా ఎక్కుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీడు వెధవ అంటే గనక 100 మంది వెధవ అంటారు, వీడు మంచోడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అవునా అంటారు. అది మన దేశంలో ఉన్న దరిద్రం. కాబట్టి ఇక్కడ నెగిటివ్ త్వరగా క్రియేట్ చేయగలరు. అలా క్రియేట్ చేయడంలో మాస్టర్స్ చేసిన కమ్యూనిస్టులు అలాగే పీజీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణిస్తున్నాయి. అట్లాగే తప్పుడు ప్రచారంలో సిద్ధాస్తులైనటువంటి స్టాలిన్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎమోషన్స్ని పండించడంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు కలిసి ఉన్నారు. కాబట్టి ఇంత దుష్ట చతుష్టయమనాల నికృష్ట వర్గం అంతా ఒక్కటిగా కలిసి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ మీద గెలిచినా ఓడామని ప్రచారం చేయడం, పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టినా వాళ్ళకే సరెండర్ అయ్యారని ప్రచారం చేయడం, అమెరికాకి మన పిల్లలందరినీ పంపించుకుని ఉద్యోగాలు చేస్తాను, చివరికి అమెరికా చేతుల్లో మనం బందీలు అయిపోయామంట ఓ దిక్కుమాలిన కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి తీరు. అట్లాగే జరిగే ప్రతి పారిశ్రామికవేత్తలు, మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు చక్కగా ఉపాధి అవకాశాలు భారీ ఎత్తున పెంచుతుంటే వాళ్ళకి దోచిపెడుతున్నారంటూ దొంగ ప్రచారాలు చేసుకురావడం, అదే విదేశాలకు సంబంధించిన కంపెనీలు గొప్పగా చిత్రీకరించుకోవడం, చైనాని గొప్పగా చిత్రీకరించడం, పాకిస్తాన్ గొప్పగా చిత్రీకరించడం, మన మీద మనకి నెగిటివ్ కల్పించే ప్రయత్నం చేయడం. ఇది సక్సెస్ కావడం వల్లనే మొన్నటిసారి 2024లో మోడీ సర్కార్ దెబ్బతింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో చూసుకోవాల్సినటువంటి అవసరం అదే. ఇక్కడ కీ పాయింట్ అలా ఏంటయ్యా అంటే నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే చేస్తారు. ఇంకేం ప్రాతిపదిక చేస్తారు? భూమి ప్రాతిపదికన చేసినా నార్త్ ఇండియానికి సాధ్యమవుతుంది. ప్రాతిపదిక అనేది జనాభా లెక్కలు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాదిలో 20 లక్షల మందికి ఒక నియోజకవర్గం, దక్షిణాదిలో 10 లక్షల మందికి ఒక నియోజకవర్గం అంటే కోర్టులు తప్పుపడతాయి. అట్ట చేస్తావు నువ్వు, కాన్స్టిట్యూషన్ అందరికి ఒకటే కదా ఉండాలన్నటువంటిది. కాబట్టి అదే జరుగుతుంది. నియోజకవర్గాల సంఖ్య ఇప్పుడేమన్నా సౌత్ ఇండియాకి ఎక్కువ ఉన్నాయా? ఆంధ్ర ఆఫ్టర్ ఆల్ 25, తెలంగాణ ఓ 17, మొత్తం కలిపితే 42, అప్పుడు తమిళనాడు 39, అక్కడ ఉత్తరప్రదేశ్ 84 ఉండేది, ఇప్పుడు 80, ఉత్తరాఖండ్ చీలిన తర్వాతన. అట్లాగే బీహారు ఎక్కువగానే ఉంటాయి, 54 దాకా ఉంటాయి. అట్లాగే లెక్క అక్కడ ఉంది. బీహార్ తర్వాత విడిపోయాక సంఖ్య తగ్గింది, ఏది జార్ఖండ్ విడిపోయిన తర్వాత. కాబట్టి ఎక్కడ లెక్కలు అక్కడే ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ బిగిన్ చేస్తారు కాబట్టి బీజేపీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది.